ఏదో ఆ రాముల వారి గుడిని చూడడానికి వెళ్తే ప్రకృతి అంతా కూడా స్వాగతం పలికిందా అన్నట్టుగా నాకు అనిపించిందండి. చాలా ఆహ్లాదకరంగా మారిపోయింది. వేసవిలో వానలాగా అని మనం ఎగ్జాంపుల్ ఇస్తాం కానీ అది నా రియల్ లైఫ్‌లో నిజంగానే జరిగిందండి. మబ్బులు కమ్మేసి ఆకాశం అంతా చల్లగా అయిపోయి వర్షం చిన్నగా తుపర్లు పడడం మొదలుపెట్టిందండి. నేనైతే ఎంత పెద్ద వర్షం వచ్చినా ఈరోజు ఈ టెంపుల్ మీ అందరికీ చూపించాలని కంకణం కట్టుకున్నాను. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం వీధి గుడి అనే కార్యక్రమంలో భాగంగా నేను ఈరోజు వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి శ్రీ హనుమాన్ మందిర్కి వచ్చానండి. ఇది టెంపుల్ చూడడానికి చాలా చిన్నగా ఉంది కానీ లోపల విగ్రహాలు అవి చాలా బాగున్నాయి. వెళ్ళి చూద్దాం రండి. బయలుదేరిన వేళ బాగుందేమో, గుడికి వచ్చిన తర్వాతే వర్షం పడడం ప్రారంభమైందండి. పోయినసారి వీధి గుడి అనే కార్యక్రమంలో నేను కవర్ చేసిన సర్వేశ్వర ఆలయం అని ఒక వీడియో ఉంటుందండి. అది మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఆ ఆలయానికి అనుబంధ ఆలయము ఇదనమాట. అక్కడి నుంచి మనకి ఇక్కడికి జస్ట్ ఒక 100 మీటర్స్ అవే ఉంటుందండి. ఇది కూడా ఒక చిన్న కాలనీలో ఉంటుంది. ఇందులో చాలా అందమైన విగ్రహాలు ఉంటాయి. ఇదంతా కూడా చాలా ప్రశాంతమైన పీస్ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది. ఇదిగో గుడి అవుట్లైన్ ఇలా ఉంది చూడండి. బయట నుంచి చూడటానికి గుడి ఇలా ఉంటుందన్నమాట. మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఇలా గుడి లోపలికి వెళ్దాం రండి. ఈ ఆలయంలో ఉన్న మొదటి అంతరాలయం అన్నమాట ఇది. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ విగ్రహమూర్తులు చాలా అందంగా కుదుమట్టంగా చిన్నగా ఉన్నాయి. ఈ విగ్రహాల్ని చూడగానే వల్లి దేవసేన సమేత ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణ ఘట్టము గుర్తొచ్చేసిందండి నాకు. ఎప్పుడైనా వీలైనప్పుడు ఆ ఘట్టాన్ని నేను తప్పకుండా మీ అందరికీ చెప్తాను. ఏకోర్నాయన్మ గుణస్వన ద్రౌభ్యన్మక్షభ్య సుందై గుణ సమసనస్థన రక్షద్ధనానాం జన్మగుణనోభ్యన జగన్నాథన భోగ్యామర బ్రహ్మణ వేదగత దేవసేనాస్మై సుబ్రహ్మణ్యేశ్వర దేవతాభ్యాం మహాం ధరణ్యవాదం ద్రోహ పునందాది మంగళంగోజ్ఞాస్మై శ్రీ వల్లి దేవసేనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రసాదస్తు. అలా హారతి తీసుకుని బయట నిలబడి ఉంటే ఆ పక్కనే ఆ సుబ్రహ్మణ్య స్వామి గోడకే ఇలా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడి విగ్రహం కనిపించిందండి. చాలా ముద్దుగా ఉంది, చాలా క్యూట్గా ఉంది. అసలు గణపతి లేని ఆలయం ఉంటుందా? పైగాను అన్నగారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అందుకని ఆయనను కూడా పరివారంతో ప్రతిష్ఠించారండోయ్. ఇదిగో జయ విజయులు పక్కనే రామాలయం ఉందన్నమాట. అంటే లక్ష్మణ సీత రామాలయము పక్కనే ఉంది. అందుకని జయ విజయులు ఈ ఈ గొడవైపు ఆ గొడవైపు ఉన్నారన్నమాట. అదిగో చూడండి వినాయకుడి విగ్రహం ఎంత బాగుందో. సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి. శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక అని చెప్పి దండం పెట్టుకున్నానండి. ఇదిగో రామాలయంలోకి వచ్చేసాం. లక్ష్మణుడు సీత ఇరువైపులా ఉండగా మధ్యలో రాముల వారి విగ్రహం. ఈ విగ్రహాలు మూడు కూడా చాలా అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దబడ్డాయి. ఎంతో ఓర్పుగా చిన్న గుడైనా కూడా చూడండి చక్కగా వస్త్రాలన్నీ కూడా అలంకరించారు. స్వామివార్లకి నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా చేస్తారు. అదిగోనండి ఆ విగ్రహము, ఆ కనుముక తీరు విగ్రహాలవి చాలా బాగున్నాయి. చక్కగా వెండి కిరీటాలు పెట్టుకుని వస్త్రాలు వేసుకుని చాలా అందంగా ఉన్నాయండి విగ్రహాలు. అలా చూస్తూనే ఉన్నాను. మీ అందరికీ వీలైనంత చూపించాలని వీడియో తీస్తున్నాను. అదిగో లక్ష్మణ శ్రీరామ్ సీతాదేవి అని చెప్పేసి పెట్టారు. పైన చూసారా లక్ష్మీదేవి. సీతాదేవి లక్ష్మీ స్వరూపమే కదండి. అటు ఇటు ఏనుగులు, ఆవిడ కమలంలో కూర్చుని ఉంది. పద్మాసన స్థితేదేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే అని నాకు ఆ లక్ష్మీదేవి స్తోత్రం గుర్తొచ్చేసిందండి. అమ్మవారిని అలా చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదిగోనండి.
అదిగోనండి ఉత్సవమూర్తులు అన్నమాట ఇవి. ఎప్పుడు కూడా శ్రీరామనవమికి ఈ విగ్రహాలకే కళ్యాణం అది జరిపిస్తూ ఉంటారనమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి శ్లోకాన్ని చదువుకోవాలనిపించిందండి నాకు. అదిగో పూజారి వస్తున్నారు అర్చన చేయడానికి, చూద్దాం రండి. ఓం రామాయ నమః రామచంద్రాయ నమః శాశ్వతాయ నమః నాథీవరోధనాయ నమః శ్రీప్రియాయ నమః శ్రోతుమాయ సుధేంద్రాయ మధ్యవాదాయ ఉదలేంద్రాయ నమః వేదం ప్రియామ శక్రేవలాం త్రిమూర్తే నమః రత్న పుణ్యచరాయ నమః ఓం దిదాంతరాయ నమః రోభ్యాయ నమః మహాభక్తాయ నమః మనుషాయ నమః దేవతాయ నమః ప్రయోజనాయ నమః సర్వజ్ఞాయ నమః జనార్దనాయ నమః నక్షత్రాయ నమః ఓం పరమాత్మాయ నమః సర్వదేవాత్మాయ నమః వరస్మై నమః శ్రీరామ అలా హారతి తీసుకుని పక్కకొస్తే ఇంకెవరు, మన ఆంజనేయ స్వామి దేవాలయం ఉందండి. ఎక్కడెక్కడ రాముడు ఉంటే అక్కడక్కడ హనుమంతుడు తప్పకుండా వచ్చి తీరుతాడు కదా. అదిగోనండి హనుమంతుడు నిలువెత్తు విగ్రహం, చూడండి అర్చన చేస్తున్నారు. महावीराय नमः नमोदय नमः मानवात्मने नमः वीरसेनाय नमः सर्वलोकाय नमः सर्वलोकसुखने नमः सर्वयत्रात्मने नमः मारुमदाय नमः रामदूताय नमः वानराय नमः मकरतुण्डाय नमः चिरञ्जीवनाय नमः रामभक्ताय नमः धीराय नमः सुग्रीवाय नमः वागीशाय नमः नरवन्दवे नमः दीनबन्धवे नमः भक्तवत्सलाय नमः रामाकुतलोचनाय नमः सीतान्वेषमुदाय नमः मुद्राविष्णुमुद्गाय नमः ब्रह्माश्रिवारकाय नमः दशशिवावे नमः लघुपूजाय नमः श्यामगुरुदाय नमः श्रीरामसमेत श्रीरामपादसेवतुरन्धराय नमः अनुग्रह फलप्रसादस्तु। అలా హనుమంతుల వారి గురిలో హారతి తీసుకుని కొంచెం మళ్ళీ పక్కకొచ్చానండి. ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ విగ్రహములు ఉన్నాయండి. ओम हरण्यमात्मदगम पुरंदादि मंगलंगम इंद्राज्ञान सर्वभौमांगम श्रीकृष्णाय गोपी राय प्रभात देव सुब्रह्मण्यदान ग्रह విగ్రహాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయండి. అదిగో క్లోజప్లో చూపించాలని మీకు మొహాలని దగ్గరగా చేసి చూపిస్తున్నా చూడండి. కోటేరు లాంటి ముక్కు, అసలు చక్కగా అలంకారం చేశారండి. ఇదిగో గుడి లోపల ఇలా ఉంటుందన్నమాట. మొత్తం చుట్టూత అన్ని విగ్రహాలు, అదిగో సీలింగ్ వరుసగా ఉంటాయన్నమాట. అలా విగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీరామచంద్రమూర్తి, ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుడు, ఇట్లా అన్నీ వరుసగా ఉంటాయి. చాలా కాంపాక్ట్గా ఉంది గుడి, కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చక్కగా స్తంభాలన్నీ కూడా రంగులో వేసి ఉంచారు. భద్రతకి అదిగో కటకటాలు, డోర్స్ అన్నీ కూడా చాలా బాగుందండి. ప్రశాంతంగా ఉంది. అక్కడ పూజారి గారు కూడా ఎంతో ఓర్పుగా ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు అర్చనా కార్యక్రమాలు అన్నీ నిర్వహిస్తూ ఉంటారండి. అదిగో ఆ రాతి పలకం మీద మనకి ఈజీగా ఉండాలని అన్ని స్తోత్రాలు రాసి ఉంచారు చూసారా. కృష్ణస్తుతి, లక్ష్మీ స్తుతి అనుకుంటూ హనుమాన్ చాలీసా అన్నీ కూడా రాసి ఉంచారండి. ఇలా వరుసగా అన్నమాట. ఇలా విగ్రహాలు ఇలా వస్తాయి చూసారా. సుబ్రహ్మణ్య స్వామి, అదిగో వినాయకుడు, ఇందాక మనం అన్నీ చూసాం కదా డీటెయిల్డ్గా. అదిగో ఇలా వినాయకుడు దాటగానే అక్కడ చూడండి, అదిగో సీతారామ లక్ష్మణులు, అదిగో లక్ష్మణ సమేత సీతారాములు ఇట్లా వరుసగా ఉన్నాయన్నమాట. మొత్తం అంతా ఒకే లైన్లో ఉంటాయన్నమాట ఇవి. లోపలంతా ఎలా ఉందా అని మీకు చూపిస్తున్నాను. ఇది కళ్ళకు కట్టినట్టుగా మీకు ఉండాలి అని చెప్పి.
ఎవరైనా వీలైతే తప్పకుండా రండి. ఇది మెట్రో స్టేషన్‌కి 500 మీటర్స్‌లో ఉన్న సర్వేశ్వర ఆలయం అనే టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్‌లో ఉందండి ఈ టెంపులు. అదండి ఈనాటి వీధి గుడి. వచ్చే సంచికలో ఇంకొక గుడితో మీ ముందరకొస్తాను. అంతవరకు నమస్కారం.